ప్రవీణ్ పగడాల చనిపోక ముందుకు ఎవరికి తెలియనటువంటి కొద్దిమందికి తెలిసినటువంటి వ్యక్తి. ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ప్రపంచమంతా తెలిసినటువంటి వ్యక్తి. ప్రవీణ్ పగడాల తీసుకున్నటువంటి స్టాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రవీణ్ పగడాల గారు తీసుకున్నటువంటి క్రైస్తవ మతం గురించి మాట్లాడిన సందర్భంలో ప్రవీణ్ పగడాల గారు ఏదైతే 195 ఆర్టికల్ 295 ఆర్టికల్ ఏదైతుందో 19 ఏవైతుందో ఆర్టికల్ ప్రకారంగా మత ప్రచారం చేసుకోవచ్చు. ఎవరికైనా 18 సంవత్సరాల వ్యక్తులు ఎవరైనా కూడా ఏ మతాన్ని స్వీకరించేటువంటి నేపథ్యంలోనే ఆయన వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి 6 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నేపథ్యంలో, గుజరాత్లో ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో మత ప్రచారం చేసేటువంటి వ్యక్తులను భయంకరంగా మత ప్రచారం చేస్తే చంపేస్తాము, 20 లక్షల రూపాయలు వాళ్ళ మీద నష్టపరిహారం కట్టిస్తాము, వాళ్ళ మత ప్రచారం చేస్తే వాళ్ళను బహిష్కరిస్తాము అనేటువంటి సందర్భంలో ఆ భయంకరమైన కేసును కూడా ఛేదించడానికి ఆయన కేసు వేసి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు విముక్తి కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన హతసాక్షి అయినటువంటి సత్యము మీకు చెప్తున్నాను. ఇలా చాలామంది క్రైస్తవుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారు. చాలామంది క్రైస్తవుల గురించి అబ్యూజ్గా మాట్లాడుతూ ఉంటారు. చర్చిల గురించి భయంకరంగా మాట్లాడుతుంటారు. క్రైస్తవుల గురించి భయంకరంగా మాట్లాడతారు. పాస్టర్ల గురించి భయంకరంగా మాట్లాడుతుంటారు. ఇలా ఉన్నటువంటి మరియమ్మ గురించి, ఇలా ఉన్నటువంటి జీసస్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఇలా ఇదే క్రైస్తవులు హిందూ దేవులను తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇదే క్రైస్తవులు ఇష్టానుసారంగా దాడులు చేసిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే చాలా భయంకరమైన కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇవాళ జరగవలసినటువంటి బహిరంగ సభ, ఇలా జరగాల్సినటువంటి సంస్మరణ సభ, ఈ 2 సభల నేపథ్యంలో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. నాకు చాలామంది కాల్ చేసారు. కేఏ పాల్ నుంచి వాళ్ళు కాల్ చేసారు. ఇక్కడ ఉన్నటువంటి హర్ష కుమార్ వల్ల అక్కడి నుంచి కూడా చాలామంది కాల్ చేసారు. ఏంది ఇంత గందరగోళం ఏంది? ఇలా ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాల్లో వాళ్ళందరూ కూడా మత ప్రచారం చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సంవత్సరం 2 సార్లు హనుమాన్ జయంతి చేసుకుంటున్నాం. మనం అట్లా కూడా రోడ్ల మీదకి పోయి అన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నామా? అట్లా కూడా పోయి మనని ఇబ్బందులకు గురి చేస్తున్నామా? అట్లా పోయి అన్న మన మనోభావాలు దెబ్బతీస్తున్నామా? మన సభ పెట్టుకొని పర్మిషన్ చేసుకునేటువంటి సభలో ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు శివ, నువ్వేమన్నా చెప్పవా అని చెప్పిన తర్వాత ఈ అంత జనరల్ టాపిక్ ఎంత విషయం చెప్తున్నాను అంటే ఎంత భయంకరంగా ఉందో చూడండి. వాళ్ళు సభలు పెట్టుకోవడానికి, వాళ్ళు రోడ్ల మీద వచ్చి చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా క్రైస్తవులు ఇలా ఉన్నటువంటి వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళు సభ పెట్టుకొని మాట్లాడేటువంటి సందర్భంలో వాళ్ళ గొంతును నొక్కేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు 2 ప్రభుత్వాలు. ఎడిపోతుంది, ఏమైపోతుంది? ఇప్పటికైనా మీకు అర్థమవుతుందంటే అర్థం చేసుకోండి. ఎంత భయంకరమైన కుట్రలు చేస్తున్నారో, ఎంత దారుణమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో క్రైస్తవ మతం మీద. ఈ వీడియో మీకోసం అంకితము. ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి ఎజెండాలో భాగంగా ఇవాళ వాళ్ళ హనుమాన్ జయంతి చేసుకుంటే వాళ్ళకి ఏ పర్మిషన్ లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా గల్లీలు ఇష్టానుసారంగా బీజేపీ గవర్నమెంట్ ఎంత భయంకరంగా చేస్తుందండి. ప్రతి ఒక్క ఇల్లును కదిలిస్తుంది, ప్రతి ఒక్క మతాన్ని కదిలిస్తుంది, ప్రతి ఒక్క దళిత బిడ్డను కదిలిస్తుంది. వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ కూడా ఇవాళ నడిపిస్తుంది. కానీ క్రైస్తవులైన రోడ్ల మీద పోయి ప్రచారం చేస్తున్నారా? వాళ్ళలాగా క్రైస్తవులైన లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళలాగా మత ప్రచారం చేసుకుంటున్నారా? చేయట్లేదు కదా. వాళ్ళు పర్మిషన్ తీసుకునేటువంటి సభలకు పర్మిషన్ ఇవ్వకపోవడం అయితే చాలా బాధాకరం. అందుకోసమే ఈ క్రైస్తవ మతం ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఇలా బీజేపీ ఆడుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఈ దాడి, ఈ భయంకరమైనటువంటి ప్రాబ్లం. అందుకోసమే ఇలా ఉన్నటువంటి బీజేపీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవ మతాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుందో, క్రైస్తవ మతంలో ఉన్నటువంటి చాలామంది పెద్ద వాళ్ళను ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారో, క్రైస్తవ మతంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులను ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనది.